అమ్మల ఆ నాన్నల నా కలిపితే అన్న అంటారు. మన అమ్మా నాయనల నుంచి అక్షరాలే కాదు వాళ్ళ తాను నుంచి బాధ్యతలు కూడా తీసుకొని అమ్మా నాయనల తర్వాత అన్ని తానే చూసుకుంటాడా అన్న. కానీ లోకంలో రాను రాను ఆ ప్రేమలే గర్వైతున్నాయి. ఒక్కపారి ఈ వీడియో చూడురి. ఒకవేళ మీ తోడ పుట్టిన వాళ్ళతో కొట్లాడినుంటే ఎంబట పోయి మాట్లాడకపోతొట్టు. ఇయాల రేపు ఆస్తుల కోసము జాగభూముల కోసము తోడబుట్టిన తోడు అని కూడా చూడకుట కొట్లాడి దూరమైతురు చాలా మంది. కానీ ఒగ్గి పిల్లగాన్ని చూడుర్రి షెల్లె కోసం ఏం చేసిండో. ముచ్చట ఏందంటే తన చెల్లెలకి స్కూల్ బస్ మిస్ అయిందట. ఆమెకు సోపతి అలా దోస్తు కూడా ఉందట. పోని తీసుకుపోయి బండి మీద దింపొద్దామన్నా అంత ఏజీ లేదాయే. ఇద్దరినే తోలిద్దామంటే ఇవాళ రేపు అవ్వాలని నమ్మనిక లేదాయే. అందుకే ఇద్దరిని తోలుకొని రిక్షాలో ఈ స్కూల్ కాడ తోలిచ్చొద్దామని వెళ్తే ఈ ఆటో అన్న తోలుకొని పోయి దింపిండు. ఇక ఆటో దిగినాక పైసలు తీసుకోమంటే తీసుకోలేడట. ఎందుకు ఆయననే చెప్తాడు ఇనుర్రి. हम जब छोटे थे चल चल के ऐसे जाते थे ना, तो कोई अंकल बाइक या साइकिल से हम लोग ऐसे ड्रॉप करते थे, हम लोग बहुत खुश होते थे। अभी ना ये बच्चे लोग ना रिक्शा के लिए वहाँ पे रुके थे, 2-3 रिक्शा वाले आए नए 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 बोल के चले गए। तो मैं गया सामने से, मैं बोला बैठो, 2 छोटी लड़की थी, बोला बैठो, और एक उनका भाई था, लाके उनको छोड़ दिया। बस इन लोगों के चेहरे की खुशी में ना भाई अपनी खुशी, मैं बहुत खुश हो गया भाई, क्या बोलूं, दिल खुश हो गया। సుషిరా ఎంత ఖుషి ఖుషి అయిందో ఆటో అన్న. తన చెల్లెలి పట్ల ఆ అన్నకున్న ప్రేమను చూసి నేను ఫిదా అయినా. అమ్మా నాయనల కంటే ఎక్కువ బాధ్యతతోని చెల్లెకి ఏం కాకుండా తొలకవోడు నిజంగా మస్తు గ్రేట్ అనిపిస్తుంది. అందుకే పైసలు తీసుకోలే అని వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టిండు. ఇది చూసిన వాళ్ళుతో ఉంటారా? ఎంతైనా అన్న చెల్లెళ్ళ బంధం ఎవ్వరు విడదీయలేనిది. కానీ రాను రాను పైసల కోసము కోపతాపాలు చేయంగా ఇటువంటి ప్రేమలు ఆవిరైతున్నాయి. చిన్న ఉన్నప్పుడే మంచిగుండే, ఏ రంది లేకుండా కలిసి మెలిసి ఉండేటోళ్ళు. లగ్గాలై చేసుకున్నోళ్ళ కోసం రక్తం పంచుకొని పుట్టినోళ్ళని దూరం చేసుకోవాల్సి వస్తుంది. అరే బుడ్డోడా, నువ్వు మాత్రం అట్లా కాకుండా మీ చెల్లెల్ని ఎప్పటికి ఇట్లనే జాగ్రత్తగా చూసుకోరా అని కామెంట్లు పెట్టి ఎమోషనల్ అవుతురు పాపం.